नृशंसमनृशं शं वा प्रजारक्षणकारणात् पातकं वा सदोषं वा कर्तव्यं रक्षता सदा कर्तव्यं रक्षता सदा। శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 28వ అధ్యాయం శంభూక వధ. ఏ కాలంలోనైనా ఏ రాజ్యంలోనైనా ఆయా సమయాల్లో ఉన్న ధర్మాలను శాస్త్రాలను ప్రజలంతా గౌరవించాలి, అనుసరించాలి. అవి అనుసరింపబడేట్లు అమలయ్యేటట్లు పాలనాధికారులు పాలకులు చూడాలి. అది వారి ప్రథమ బాధ్యత. వాటిని అతిక్రమించిన వారిని శిక్షించడం రాజధర్మం. మద్య నిషేధం ఉన్నప్పుడు మద్యం సేవించడం నేరం, శిక్షార్హం. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తే మద్యపానం నేరమే కాదు, కొన్ని తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధిస్తారు. సమాజంలో అలాంటివి మళ్లీ జరగకుండా అది ఒక హెచ్చరికగా ఉపకరిస్తుంది. దారి తప్పకుండా కట్టడి చేస్తుంది. శాసనోల్లంఘనకు పాల్పడకుండా రక్షిస్తుంది. వ్యక్తుల కన్నా సమాజాభ్యుదయమే ముఖ్యం. ఆ దృష్టితో ఉత్తరకాండలోని శంభూక వధ ఘట్టాన్ని పరిశీలించాలి. వర్ణాశ్రమ ధర్మం. రాముడి కాలంలో వర్ణాశ్రమ ధర్మం అమలులో ఉంది. సమాజాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటూ 4 విభాగాలుగా విభజించారు. ఒక్కో వర్ణం వారికి కొన్ని నియమాలు, కర్తవ్యాలు నిర్దేశించారు. కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సమాజ కళ్యాణం కోసం ఎవరికి అప్పగించిన పనులు వారు చెయ్యాలి. అదే నాటి ధర్మం. ఒకరు ఇంకొకరి పని చేయటం అధర్మం, శిక్షార్హం. తపస్సు చేసే అర్హత సైతం ఆయా యుగ ధర్మానుసారం ఒక్కొక్క వర్ణానికి దక్కుతుంది. కృతయుగంలో బ్రాహ్మణులకే తపస్సు చేసే అర్హత ఉంది. త్రేతాయుగంలో బ్రాహ్మణ, క్షత్రియులు ఇద్దరూ చేయవచ్చు. ద్వాపర యుగంలో వారితో పాటు వైశ్యులు చేయవచ్చు. కలియుగంలో 4 వర్గాల వారికి తపస్సు చేసే అర్హత ఉంది. త్రేతాయుగంలో రాముడు అటు వర్ణాశ్రమ ధర్మాన్ని, ఇటు యుగ ధర్మాన్ని రక్షిస్తూ జనరంజకంగా పరిపాలించాడు. రామరాజ్యం సుభిక్షంగా ఉంది. సంతోషాలకు, శాంతి భద్రతలకు నిలయంగా మారింది. అనాచారాలు లేవు, అకాల మరణాలు లేవు. తండ్రులకు పుత్రశోకం లేదు, తల్లులకు కడుపుకోత లేదు. రాజదోషం. ఒక రోజున ఒక పల్లె నుంచి ఒక వృద్ధ బ్రాహ్మణుడు మరణించిన బాలుని తీసుకుని విలపిస్తూ రాజద్వారానికి వచ్చాడు. నా పుత్రుడు తల్లిదండ్రులకు చేయవలసిన సేవాదులు చేయకముందే బాల్య దశలోనే చనిపోయాడు. బాలలకు సైతం అకాల మరణం సంభవిస్తోందంటే తప్పకుండా రాముని గొప్ప పాపం మీదో ఉండే ఉంటుంది. రాజా, మరణించిన ఈ బాలుణ్ణి బ్రతికించు, లేదంటే నేను నా భార్య ఇక్కడే మరణిస్తాం. నీవు బ్రహ్మహత్య పాపంతో చిరకాలం జీవించు అన్నాడు పుత్రశోకంతో ఊగిపోతూ. అంతటితో ఆగలేదు. బాలల మరణానికి హేతువైన రాముడు ఇప్పుడు రాజుగా వచ్చినందుకు ఈ దేశం రాజులేనిదయ్యింది. రాజు చేసిన దోషాలకు ప్రజలు ఆపదల పాలవుతున్నారు. రాజు చరిత్ర మంచిది కానిచో జనులు అకాల మరణం పొందుతారు. ఇది తప్పక రాజదోషమే. బాలుడి మరణహేతువు. వృద్ధ బ్రాహ్మణుడు శోకంతో చేసిన విలాపానికి రాముడు దుఃఖితుడయ్యాడు. మంత్రులను, వశిష్ఠ వామదేవులను, సోదరులను, ఆయా గణ ప్రముఖులను పిలిచాడు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, నారదుడు తదితర బ్రాహ్మణోత్తములు పిలువబడ్డారు. బ్రాహ్మణ విలాపం గురించి వారికి వివరించారు. ఆ వృద్ధుడు ప్రాణత్యాగం చేస్తానని మొండిపట్టు పట్టాడు అన్నాడు దీనుడైన రాముడు. నారదుడు లేచి బాలుడి అకాల మరణానికి గల కారణం వివరించాడు. పూర్వం కృతయుగంలో బ్రాహ్మణులు తప్ప బ్రాహ్మణేతరులు తపస్సు చేసుకునేవారు కాదు. ఆ యుగం అజ్ఞానావరణం లేదా బ్రాహ్మమయమై ప్రకాశించేది. అప్పుడంతా మృత్యువు లేనివారే త్రికాలజ్ఞులుగా ఉండేవారు. బ్రాహ్మణులు మాత్రమే నిత్య నైమిత్తికాది కర్మలే కాక కాయక్లేశ రూపమైన తపస్సు చేసేవారు. అందుచే వారే సర్వాధికులు, వారే మహాత్ములు. ఈ త్రేతాయుగంలో బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపస్సు కలవారయ్యారు. అంచేత వారు కూడా మహాత్ములే. కాని కృతయుగపు బ్రాహ్మణుల కంటే తక్కువవారు. ఈ 2 జాతులు తపోవీర్యం చేత సమానమయ్యాయి. అప్పుడు శాస్త్ర నిర్మాతలు అందరికి సమ్మతమైన
చతుర్వర్ణమును ఏర్పాటు చేశారు. ధర్మ ప్రచురమైన అధర్మావరణము లేని త్రేతాయుగం ప్రకాశించుచుండగా భూమి మీద అధర్మం ఒక పాదం ఉంచింది. ఆయుర్ధాయ ప్రమాణము తగ్గింది. ఈ త్రేతాయుగంలో బ్రాహ్మణ క్షత్రియులు తపస్సు చేశారు. ఇతర జనులు వాళ్ల శుశ్రూష చేశారు. వారిలో శుశ్రూషారూపమైన ధర్మము వైశ్య శూద్రాదుల పరమ ధర్మంగా ఏర్పడింది. ఇప్పుడు త్రేత ద్వాపర సంధి కాలంలో వెనుకటి బ్రాహ్మణ క్షత్రియుల తేజస్సు కూడా తగ్గింది. త్వరలో రెండవ అధర్మపాదం భూమి మీద దిగుతుంది. అదే ద్వాపరం. యుగానుసారం శూద్రుడు కలియుగంలో తప్ప ఇతర యుగాల్లో తపస్సు చేయకూడదు. కానీ నీ దేశంలో దుర్బుద్ధి అయిన ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. అలా అధర్మం చేస్తే అది రాజ్యంలో అలక్ష్మిని కలిగిస్తుంది. రాజు నరకంలో పడతాడు. ప్రజలను ధర్మంగా పాలించు. రాజుకు అధ్యయనాలు చేసి పుణ్యంలోనూ తపస్సులోనూ పుణ్యకార్యాల్లోనూ 6వ వంతు చేరుతుంది. 6వ భాగం పన్నుగా తీసుకుంటూ ప్రజలను రక్షించకపోతే ఎలా? పాపకార్యం ఎక్కడ జరుగుతుందో చూడు. అప్పుడే ధర్మానికి వృద్ధి, మానవులకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఈ బాలుడు జీవిస్తాడు. ఆ బాలుని శరీరం నూనె తొట్టెలో ఉంచి రక్షిస్తుండమని చెప్పి రాముడు హుటాహుటిన పుష్పక విమానం ఎక్కి బయలుదేరాడు. తపస్సు చేస్తున్న శంభూకుడు రాముడు దక్షిణ దిక్కుకు వెళ్లి శైవల పర్వతానికి ఉత్తరాన పెద్ద సరస్సు చూశాడు. ఆ సరస్సులో క్రిందికి ముఖం ఉండునట్లుగా వేలాడుతూ ఒక ముని గొప్ప తపస్సు చేస్తూ కనిపించాడు. ఓ మునీంద్ర, నీవు ఏ జాతికి చెందినవాడవు? ఎవరూ చెయ్యలేని తపస్సు చేస్తున్నావు. నీవు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో చెప్పు. అతడు తలక్రిందులుగా ఉండి సమాధానం ఇచ్చాడు. నేను శూద్రజాతిలో పుట్టాను. ఈ శరీరంతోనే దేవలోకం చేరడానికి ఉగ్ర తపస్సు చేస్తున్నాను. దేవలోకాన్ని జయించాలనే కోరికతో ఉన్నాను. నా పేరు శంభూకుడు. ఆ మాటలు వింటూనే ఓర నుంచి రాముడు ఖడ్గం తీసి అతడి శిరస్సు ఖండించాడు. అధర్మం ఆచరిస్తున్న అతడికి ఆ శిక్షే ధర్మమని భావించాడు. దేవతలంతా రాముణ్ణి ప్రశంసించారు. ఇతడు స్వర్గం కోరి తపస్సు చేస్తున్నాడు. ఇతనికి మోక్షం ప్రసాదించండి అని వారిని కోరాడు రాముడు. నీ చేతిలో మరణించడం చేత ఇతడు మోక్షం పొందగలడు అని చెప్పి వరము కోరుకోమన్నారు. బ్రాహ్మణ పుత్రుని బ్రతికించమని కోరాడు రాముడు. నీవు ఈ శంభూకుణ్ణి సంహరించిన సమయంలోనే ఆ బాలుడు జీవించాడు అని వివరించారు. నీవు శూద్రుని వధించుటకు వచ్చావని దేవతలు చెప్పారు. నీవు ధర్మం ఆచరించి బ్రాహ్మణ పుత్రుని బ్రతికించావు అని అగస్త్య మహర్షి ప్రశంసించాడు. వశిష్ఠుడి వ్యాఖ్య శంభూక వధకు ప్రత్యక్షంగా ప్రేరేపించింది నారదుడే అయినా పరోక్షంగా ఆమోదించింది వశిష్ఠుడు. కేవలం జంబూకుడి విషయంలోనే కాదు, త్రిశంకుడి విషయంలోనూ అతడిలాగే స్పందించాడు. సశరీరంతో స్వర్గానికెళ్లాలన్న త్రిశంకుడితో వశిష్ఠుడు, నువ్వు ధర్మపరుడివి కావు. స్వర్గంలోని వారికి తేజశరీరాలు ఉంటాయి. భూమి మీద మాత్రమే ఉండదగిన పాంచభౌతిక దేహంతో స్వర్గానికి వెళ్లాలన్న కోరిక ధర్మానికి విరుద్ధం అని వ్యతిరేకించాడు. ఇదే వైఖరిని శంభూకుడి విషయంలోనూ ప్రదర్శించాడు వశిష్ఠుడు. ధర్మం కొందరికి అప్రియంగా ఉండవచ్చు, అయినా ధర్మం ధర్మమే. కంచి కామకోటి పరమాచార్యుల వ్యాఖ్య. రాముడు క్షత్రియ ధర్మం ప్రకారం రాజుగా అతని తల నరికాడు. శ్రీ మహావిష్ణువుగా అతనికి మోక్షాన్ని ఇచ్చాడు. తన భార్యని ఎత్తుకుపోయిన రావణునికి కూడా తనని తాను రక్షించుకునేందుకు ఎన్నో అవకాశాలని గడువులని ఇచ్చిన దయామూర్తి అయిన రాముడు నిరాయుధుణ్ణి చంపడం రాజధర్మం కాదని తెలిసినా రాముడు శంభూకుణ్ణి చంపినట్లెందుకవుతుంది? మోక్షానికి పంపించడానికే అలా చేశాడు. రాజైన తాను మరొకరి చేత చంపించక తానే చంపడంలోని రహస్యమూ ఇదే. శంభూకుడు వధార్హుడేనా? ఈ సందర్భంగా తాటక స్త్రీ గనక వధించడానికి వెనకాడుతున్న రాముడితో విశ్వామిత్రుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవడం అవసరం. నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా కర్తవ్యం రక్షతా సదా. జన రక్షణ కోసం ఒకానొక పని క్రూరమైనా కాకపోయినా, అది పాప భూయిష్టము దోషయుక్తము అయినా సరే
రాజు అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయడం యుగధర్మానికి విరుద్ధం, వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకం. భౌతిక శరీరంతో స్వర్గాన్ని పొందాలనుకోవడం అనైతికం, అపరాధం. దేవలోకాన్ని జయించాలనుకుని తపస్సు చేయడం విపరీతం, అహంకారానికి పరాకాష్ట. అతడు సమాజ దేశ హితం కోసం కాక స్వార్థ ప్రయోజనార్థం దురాత్ముడై దురాశతో దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు కనుక అతడు అధర్మవర్తనుడే, నేరస్తుడే. రావణుడు తపస్సు చేశాడు, కాని దాన్ని స్వార్థానికి, స్వరక్షణకి ఉపయోగించుకున్నాడు. అమాయకుల్ని శిక్షించాడు, వర మదంతో విర్రవీగి హతుడయ్యాడు. ఒక మేధావి దారి తప్పితే వ్యవస్థకు ఎంత ప్రమాదకరమో, ఒక శక్తిమంతుడి బల దుర్వినియోగం సమాజానికి ఎంత హానికరమో రావణ చరిత్ర విశదం చేసింది. హిట్లర్ ప్రవృత్తి ఎత్తి చూపుతుంది. వ్యవస్థని ధిక్కరిస్తోన్న శంభూకుడిని శిక్షించకపోతే అకాల మరణాలు అధికమవుతాయి, అధర్మం ప్రబలుతుంది, సమాజ నడవడిక గతి తప్పుతుంది. వీటన్నిటి బాధ్యత రాజు తీసుకోవలసి ఉంటుంది. అందుకే ధర్మ పరిరక్షణకు, సమాజ న్యాయ రక్షణకు రాజధర్మం పాటించి రాముడు శంభూకుణ్ణి వధించాడు. నాటి ధర్మశాస్త్రాల దృష్ట్యా శంభూక వధని పరిశీలించాలి, అంతే తప్ప నేటి చట్టాలు ధర్మనైతిక తూకపు రాళ్లతో ఆ ఘటనని బేరీజు వేయకూడదు. రాముడు అధర్మంగా, అన్యాయంగా శంభూకుడు అనే శూద్రుని వధించాడు అని ఆరోపించడం తగదు. ఇది రాముని పట్ల అన్యాయమే అవుతుంది. ఈ సందర్భంగా రాముడు శూద్రులైన గుహుడు, శబరిలతో, వానరులైన సుగ్రీవ హనుమలతో, రాక్షసుడైన విభీషణుతో వ్యవహరించిన విధానం గుర్తు చేసుకోవాలి. రాముడిని శూద్రద్రోహిగా ముద్ర వేయబునడం సరికాదు. అలాగే లోకోపవాదం వల్ల సీతను నియమోల్లంఘన చేశాడని లక్ష్మణుణ్ణి పరిత్యజించడం స్మరణీయాలు. ధర్మాచరణ ఎంత కఠినమైందో ఇవి చాటుతున్నాయి. రామాయణకర్త వాల్మీకి శూద్రుడేనన్న సంగతి మనం మరిచిపోకూడదు. ఆ యుగ ధర్మానుసారం, నాటి కాల ధర్మానుసారం ధర్మరక్షణకు పూనుకున్నాడు రాముడు. ఆ ఘటనని ఆ దృష్టితోనే చూడాలి తప్ప రంగుటద్దాలతో కాదు. విమర్శ, పరామర్శ. ప్రఖ్యాత చరిత్రకారిణి రోమిలా థాపర్ అభిప్రాయం, విశ్లేషణ. అది రాజ్య వ్యవస్థలు, క్షత్రియులు అనబడే పాలకులు బలపడుతున్న కాలం. ఆ వ్యవస్థలో భాగమే వర్ణ వ్యవస్థ. దానిని కాపాడడానికి రాముడు మిక్కిలి ప్రయత్నించాడు. అడ్డుగా వచ్చిన ప్రతిదాన్ని తిరుగులేని తన బాణానికి ఎరచేశాడు. చారిత్రకంగా చూస్తే రాముని ప్రయాణం అంతా రాజ్య వ్యవస్థకి ప్రమాదకరమైన ఆర్యేతర ద్రావిడ జాతుల్ని లొంగదీయటం లేదా కడతేర్చడమే అని విమర్శకులంటారు. వానరులు లొంగిపోయారని, లొంగని మూలవాసులు ద్రావిడులు కడతేర్చబడ్డారు. శబరి చూపు రాముడి పాదాలపై ఉంది కనుక అనుగ్రహించబడింది. శంభూకుడి చూపు రాముని తలమీదుగా నింగిపై ఉంది కనుక వధించబడ్డాడు. ఈ శంభూక వృత్తాంతం ఉత్తరకాండలో ఉందన్న సంగతి గుర్తు చేసుకోవాలి. ఈ కాండను మొత్తం వాల్మీకి మహర్షి రాయలేదేమో, మొత్తం ప్రక్షిప్తమేమోనన్న సందేహాలు ఉన్నాయి. దీని ఆధారంగా రాముణ్ణి, వాల్మీకిని తప్పుబట్టడం ఎంతవరకు సబబో విమర్శకులు ఆలోచించాలి. ఏమైనా శంభూకుడు ఆ కాలపు ధిక్కారం స్వరం అనడంలో సందేహం లేదు.